కుకట్పల్లి పరిధిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న కుకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కత్తితో పొడిచి కిరాతకానికి పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తుల పనేనని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కుకట్పల్లి పరిధిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న కుకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కత్తితో పొడిచి కిరాతకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తుల పనేనని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కుకట్పల్లి పరిధిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న కుకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి మరీ కత్తితో పొడిచి అతి కిరాతకంగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తుల పనేనని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.